హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇక ఇవాళ వీడియో వచ్చండి. కొంచెంగా నేను మార్నింగ్ ఇలా ముగ్గు వేసుకున్నాను. మొన్న కలర్స్ లేవని చెప్పాను కదా, తీసుకొచ్చానండి గుడికి వెళ్ళినప్పుడు. ఇక కలర్స్తో ఇలా ఒక చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నానండి. ఎలా ఉందండి ముగ్గు? నచ్చిందా? నచ్చితే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ నెలంతా ఈ కలర్ ముగ్గులతో వాకిళ్ళు కళకళలాడిపోతూ ఉంటాయి కదా అందరికీ. ఇక ముగ్గు పని అయిపోయాక లోపలికి వచ్చేసాను. ఇది మా లివింగ్ రూమ్లో ఒక చిన్నగా ఇలా అక్వేరియం ఇలా ఉంటుందన్నమాట. 3 ఫిషెస్ తెచ్చానండి. అంతకుముందు ఒకటి చచ్చిపోయింది పాపం, అది. ఇక 2 ఉన్నాయి. ఇక ఇవాళ మార్కెట్కి వెళ్ళేది ఉందండి. మా వెజిటేబుల్స్ అన్నీ నిండుగా ఉన్నాయన్నమాట. పెద్ద మార్కెట్కి అక్కడికి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకోవాలి. ముందైతే వంట పని స్టార్ట్ చేసేసుకొని ఆ తర్వాత మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఆలుగడ్డ ఇది చిన్న మెంతాకుతో కర్రీలాగా చేసేస్తున్నానండి. ఈ తెలంగాణ వైపు ఎక్కువ చేసుకుంటారండి. అందులో పెద్ద చిక్కుడుకాయలు ఉంటాయి కదా, గింజున్నవి, దాన్ని కూడా యాడ్ చేస్తారు వాళ్ళు. నేనైతే వీటి రెండింటితోనే చేసేస్తున్నాను. అక్కడ మ్యారేజ్ అయిన కొత్తల్లో నేను అక్కడ ఉన్నప్పుడు మా వారికి లిస్ట్లో, మా వైపు నెల్లూరు వైపు ఆలుని ఉల్లగడ్డలు అంటామండి. నేను లిస్ట్లో ఉల్లగడ్డలు అని రాసి పంపిస్తే మా వారు ఆనియన్స్ తెచ్చేవాళ్ళు. సరే ఒకసారి ఏదో పొరపాటు అయిందేమో అనుకునేదాన్ని. మళ్ళీ అలాగే జరిగేదన్నమాట. ఇదేంటి ఉల్లగడ్డలు రాస్తే ఇలా ఆనియన్స్ తెస్తున్నారని కనుక్కుంటే తర్వాత తెలిసింది అక్కడ ఈ ఉల్లగడ్డల్ని, ఈ ఆనియన్స్ని ఉల్లిగడ్డలు అంటారనమాట. ఈ ఉల్లగడ్డలను వచ్చి ఆలగడ్డలు అంటారు అక్కడ. ఇంకా అలా కొన్ని భలే జరిగేదండి. ఇంకా నేను ఇది తినే శనగపప్పు ఉంటుంది కదా, సాయిపప్పు అంటాం మా వైపు. వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు, మినపప్పు బద్దపప్పు ఉంటుంది కదా, ఆ బద్దపప్పు ప్యాకింగ్లో వేసేవాళ్ళు. దాన్ని వాళ్ళు సాయిపప్పు అంటారంట. ఇక తినే శనగపప్పును వచ్చి పుట్నాల పప్పు అంటారంట. ఇలా భలే జరిగేదండి అప్పుడు. ఇక అది గుర్తొచ్చింది ఆలుగడ్డ చెప్పడానికి. ఇక అందరికి తెలిసేలాగే బంగాళదుంప అని అంటున్నాను. ఇది భలే బాగుంటుందండి కర్రీ. ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకొని ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి లైట్గా వేగాక కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ బంగాళదుంపలను కూడా వేసి కాస్త ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి. అవి మగ్గిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటా కూడా కాస్త లైట్గా మగ్గాక కారం యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత చిన్న మెంతాకు ఉంది కదా, దాన్ని వేర్లు మట్టుకు కట్ చేసి బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. అందులో బాగా మట్టి ఉంటుంది కదా, తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కాస్త టమోటాలు అన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో యాడ్ చేయాలి. ఇది లాస్ట్లో యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకొకసారి లైట్గా కుక్ చేసుకోవాలండి. భలే టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇక దోశలోకి కూడా ఇది స్టఫింగ్ లాగా పెట్టుకొని తింటే కూడా భలే బాగుంటుందండి. ఇక లాస్ట్లో ధనియాలు, చెక్క, లవంగా పొడి కొట్టు పెట్టుకుంటాను. అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా బాగుంటుంది. ఇక తర్వాత బయటకు వచ్చేసాక ఇక్కడ చూసారండి ఈ మందార పూలు ఎలా అయిపోయాయో. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఎక్కువసేపు ఉంటాయి ఫ్రెష్. కానీ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి. మొత్తం ఇలా జీడ పట్టేసిందండి చెట్టు మొత్తం. ఇలా మొగ్గలు మొత్తం చిన్న మొగ్గల నుంచి అన్ని ఫ్లవర్స్ తోటి. అసలు చాలా బాధ అనిపించిందండి ఇలా చూసాక. చక్కగా రోజు నాకు గడప దగ్గర పెట్టుకోవడానికి, కొన్ని గణేష్ దగ్గర పెట్టడానికి రోజు పూలు వచ్చేవండి. చాలా బాధ అనిపించింది. ఇంకా సరే దీని గురించి యూట్యూబ్లోనే కొంచెం సెర్చింగ్ చేస్తే ఇది బూడిద కలిపిన నీళ్ళు, ఇంకా సున్నం కలిపిన, అంటే ఇది ముగ్గుపిండి కలిపిన వాటరు, ఇంకా ఇంగు పొడి నీళ్ళు ఇవి స్ప్రే చేస్తే తగ్గుతుందని చెప్పారు.
ఇక మా అక్క కూడా ఒకళ్ళు ఇంగువ నీళ్ళు ట్రై చేశారంట, రిజల్ట్ వచ్చిందని చెప్పారు. సరే ఇక ఇంగువ వాటర్ చల్లదాము అనేసి ముందైతే ఇవన్నీ కట్ చేసేద్దాము, బాగా జీడి పట్టేసేయండి. కట్ చేస్తే ఇంక మళ్ళీ చిగుళ్ళు పెడతాయిలే అనేసి కట్ చేసేస్తున్నాను. బాధ అనిపిస్తుంది అలా కట్ చేస్తూ ఉంటే మొక్కని, ఎందుకంటే నిండా మొగ్గలు ఉన్నాయన్నమాట, అందుకు మెయిన్ బాధ. ఇక బూడిద నీళ్ళు ఇవైతే కాస్త కొంచెం తెల్లగా బాగోదు కదా అనేసి ఇంగో నీళ్ళే కలుపుతాంలే అనుకుంటున్నానండి. ఈ పక్కన మొక్కకు కూడా లైట్గా స్ప్రెడ్ అయ్యాయి, లైట్గా ఒక చిన్న కొమ్మకు మాత్రమే వచ్చాయండి, మిగతాదంతా బాగానే ఉంది. ఈ కొమ్మలు పెద్ద పెద్దగా ఇవి కూడా కట్ చేసి వేరే దాంట్లో ప్రాపగేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కూడా నిండా మొగ్గలు ఉన్నాయండి. ఈ కట్ చేసిన వాటికి ఇలా పసుపు అప్లై చేయాలంట. ఇక సరే ఇంకో నీళ్ళైతే కలుపుతున్నాను, కొంచెం ఒక చిన్న స్పూన్ నిండా యాడ్ చేయమని చెప్పారు. ఇక ఇలా అన్నీ మొత్తం ఇలా కలిపేసుకొని ఇంకా స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసేయాలి. స్ప్రే బాటిల్ నాది తోట దగ్గరికి మా వారు వంగ చెట్లకి ఏదో స్ప్రే చేయాలని తీసుకెళ్ళారు. ఇంక సరే ఈ కాలిన్ బాటిల్ ఉంటే అందులో పోసి స్ప్రే చేస్తున్నాను. చాలా విసిగ్గా అనిపించిందండి, బాగా స్ప్రే అవ్వలేదు. ఇంక తర్వాత లాస్ట్కి ఒక దానిలో పోసి చల్లేస్తే పోయేది అనిపించింది. మొత్తం అన్ని కొమ్మలకైతే ఇలా మొత్తం అప్లై చేస్తున్నాను. చూడాలి రిజల్ట్ ఎలా ఉందనేది నేను ఇదంతా మంచిగా అయ్యాక చెప్తానండి తప్పకుండా మీకు. ఇలా దీని అంతటికి స్ప్రే చేసాక పక్కనున్న దానికి కూడా స్ప్రే చేసేద్దామని దీనికి కూడా మొత్తం స్ప్రే చేసేస్తున్నానండి. ఇక పనంతా అయిపోయాక ఇది పెద్ద మార్కెట్ అని చెప్పాను కదండి, అక్కడికైతే వెళ్ళాను. ఇక వెజిటేబుల్స్ ఇక్కడ తీసుకుంటే నాకు 1 వీక్ నుంచి 10 డేస్ వరకు వస్తాయి. ఇక సరే అని ఇక్కడికి మార్కెట్కి వచ్చేసాను ఇవాళ. మా హస్బెండ్ నేను వస్తాం, యూజువల్గా ఆయన బిజీగా ఉన్నారనేసి ఇంక నేనే మోదినతోటే వచ్చేసానండి. అంతకుముందండి ఒకే చోట అన్నీ దొరికే చోట ఇలా నిల్చొని కొనేసేదాన్ని. తర్వాత తెలిసింది పక్కన ఇంకా తక్కువకు ఉండేదన్నమాట కాస్ట్. ఇక అలా 2-3 సార్లు మోసపోయాను బాగా. ఇక అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు లైన్గా అందరు రేట్లు వింటా వెళ్తానమాట. ఎక్కడ రేట్ తక్కువ ఉంది, ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయి చూసుకొని తీసుకుంటాను. ఇక అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకొని వచ్చేసాను. ఈ ఆకుకూరలు మామ చెప్తున్నారు, మొన్న వర్షాలకు అన్నీ పోయాయమ్మా, వేరే ఊర్ల నుంచి వస్తున్నాయి, అందుకే తక్కువ ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఇక తక్కువ ఇచ్చినా ఏనే మనం కొనాలనుకున్నప్పుడు తీసుకోవాలి కదా. ఇక పక్కనే ఫ్రూట్స్, ఇంకా దేవుడికి పూలు అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. కొబ్బరికాయలు అన్నీ ఉంటాయండి. ఇక అన్నీ ఇక్కడ కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఇక బయలుదేరేసానండి. ఇలా తీసుకొచ్చుకుంటే చాలా రోజులు వస్తాయండి వెజిటేబుల్స్, ₹1 తక్కువ కూడా వస్తాయి అన్నమాట. వెజిటేబుల్స్ అయితే ఒక 2 సంచులకు తెచ్చాను కానండి, సర్దుకునే లేక మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది కదా ఇలా విడిగా తీసుకొచ్చినప్పుడు. తప్పదు, ఇంక మనమే చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ క్లియర్ చేసుకొని ఇవన్నీ ఒలిచేసుకొని ఇక అన్నీ ఇలా సర్దేసుకున్నానండి. గ్రీన్ పీస్ కూడా వచ్చున్నాయి సీజన్ కదా, ఇక అవి కూడా ఒక 1 kg తీసుకొచ్చాను. అవి కూడా ఒలిచేసి పెట్టుకున్నానండి. స్వీట్ కార్న్ అవన్నీ ఒలిచి పెట్టుకుంటే అందుబాటులో మనకు బాగా యూజ్ఫుల్గా ఉంటాయండి. చకచక మార్నింగ్ పిల్లలకు బాక్స్ కట్టేటప్పుడు రైస్లో యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక అన్నీ ఇలా ప్యాక్ చేసుకున్నాను. లాస్ట్ టైం అన్నీ చూపించాను కాబట్టి క్లియర్గా చూపించలేదండి. ఇక అన్నీ సర్దేసుకున్నానండి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి. థ్యాంక్ యూ.